హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్మైలీ. సో ఈరోజు ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి మేము ఈవినింగ్ నైట్ చేసిన డిన్నర్ గురించి అండి. సో రోజు ఇదే కాదు, రోజు డిఫరెంట్గా కూడా తింటాము. సో డిన్నర్ ఒకటే చేస్తే సరిపోదు కదా, దానికి రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా. సో ఈరోజు నేను చికెన్ చేశాను. సో చికెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మెయిన్గా దీనివల్ల చాలా డౌట్స్ ఉండడం వల్ల చాలా మంది కూడా చికెన్ తినడానికి హెసిటేట్ అవుతున్నారు. సో అందుకని ఈరోజు మనం మొత్తం కూడా మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో బాయిలర్ చికెన్కి గ్రోత్ హార్మోన్స్ ఇంకా యాంటీబయోటిక్స్ ఇస్తున్నారు. అందుకే దాన్ని తీసుకోవడం వల్ల మనం కూడా హెల్త్ డిసీజెస్కి గురవుతున్నామని చెప్పేసి అంటున్నారు. బట్ దాంట్లో రియాలిటీ ఏంటో మిత్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఫస్ట్ బాయిలర్ చికెన్ అంటే ఏంటంటే సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా పెంచుతారనమాట. లైక్ 2 బ్రీడ్స్ డాగ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఇంకొక డాగ్ ఎలా అయితే పుడుతుందో సేమ్ అట్లానే బాయిలర్ చికెన్ కూడా అంతే బ్రీడింగ్ ప్రాసెస్తో వస్తుంది. సో ఈ సెలెక్టివ్ బ్రీడింగ్ వల్ల చికెన్ కోడి ఏదైతే ఉంటుందో త్వరగా పెరుగుతుంది, ఎక్కువగా తింటుంది అండ్ ఎక్కువగా కూడా తన మజిల్ని పెంచుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి అవి తొందరగా పెరిగిపోతున్నాయి, వాటికి ఏమైనా గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నారా అని చెప్పేసి చాలా మందికి కూడా చాలా డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు గ్రోత్ హార్మోన్స్ వచ్చేసి ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాన్డ్ అండ్ ఆల్సో వెరీ కాస్ట్లీ. ఇఫ్ ఇన్ కేస్ మనం గ్రోత్ హార్మోన్స్ ఇచ్చినా సరే మనం కుక్ చేసే హై టెంపరేచర్స్ ఉంటాయి కదా, దానివల్ల అది డినేచర్ అయిపోతుంది అండ్ ఆల్సో హ్యూమన్ బాడీకి ఏం హాని అనేది కలగదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాము, అది వచ్చేసి యాంటీబయోటిక్స్. అసలు యాంటీబయోటిక్స్ అనేవి ఇస్తున్నారా కోడ్లకి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, చికెన్లకి అంటే కోళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో అన్ని హెన్స్ కూడా ఒక కేజ్లో ఉంటాయి, అంటే ఒకటే దగ్గర అన్ని కోళ్ళని ఒకటే దగ్గర వేసి పెంచేస్తారు, దాన్ని అవే కేజ్లో బంధించేస్తారు కాబట్టి వాటికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఎందుకంటే అవి ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల సిక్ అవ్వడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. అందుకని చెప్పేసి వాటికి యాంటీబయాటిక్స్ స్పెసిఫిక్ డోసేజెస్లో ఇస్తున్నారనమాట. సో రా మీట్లో యాంటీబయాటిక్స్ ఉంటుంది నిజమే, కానీ అది మనం కుక్ చేసుకునేటప్పుడు యాంటీబయాటిక్స్ రెసిడ్యూన్స్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయిపోతుంది. 2024లో జరిగిన రీసెర్చ్లో ఏం చెప్పారంటే మనము మంచిగా సాల్ట్, స్పైసెస్, పెప్పర్, కారం అన్నీ వేసి కుక్ చేసుకొని మంచిగా మ్యారినేట్ కూడా చేసుకొని మంచిగా కుక్ చేసుకొని తింటాం కాబట్టి మనం అవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ మీరు రాగానే తింటే తప్ప మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు రాగా తినడం తప్పనే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కానీ ఇంకా దాని నుంచి మనకి ఏమైతే ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి జాగ్రత్తలు తీసుకోండి, అంటే కుక్ చేసుకోండి బాగా. ఏదైనా కానీ 100% కుక్ అవుతూనే బాగుంటుంది. వెజ్జీస్ ఓకే, వెజ్జీస్ మనం 80% కుక్ చేసుకున్నా 50% కుక్ చేసుకున్నా ఇట్స్ ఓకే, అవి వెజిటబుల్స్ కాబట్టి. బట్ మనం ఎప్పుడైనా మీట్కి వచ్చేసరికి మనం మీట్ అయితే ఖచ్చితంగా 100% కుక్ చేసుకోవాల్సిందే, మంచిగా కుక్ చేసుకొని తినాలి. అండ్ ఆల్సో మనము చికెన్లో ఖచ్చితంగా బ్యాక్టీరియా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. కొన్నిసార్లు అది అండర్ కుక్ అవ్వడం వల్ల, అంటే మంచిగా ఉడకకపోవడం వల్ల దాంట్లో ఏంటంటే ఆ బ్యాక్టీరియా అనేది అలానే ఉంటుంది, తింటే మనకు కూడా వెళ్తుంది. సో ఇప్పుడు మంచిగా ఏమంటాము తందూరి అవి ఇవి చేసుకుంటాం మన ఇంట్లో అవి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం పాటించాలి, కేర్ఫుల్గా చూసుకోవాలి. మొత్తం మీట్ అంతా సరిగ్గా కుక్ అవుతూనే తినడానికి ప్రిఫర్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? సో లేనిపోని యాంటీబయోటిక్స్, హార్మోనల్ గ్రోత్స్ అని ఎవరైనా మాట్లాడితే అవన్నీ చెవిలో వేసుకోకండి. ఏదైనా ఉంటే అన్నీ గూగుల్ చేసుకోండి, ప్రతి ఒక్క విషయం కూడా మనకి తెలుస్తుంది. అండ్ మంచి ఫుడ్, ప్రోటీన్. సో మంచిగా మీ హెల్త్ మీరు కేర్ తీసుకోండి. ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకండి, అన్నీ కూడా రీసెర్చ్ చేసుకోండి, తెలుసుకోండి వాటి గురించి. సో మనకి ఈజీగా దేని గురించి అయినా ఇప్పుడు తెలుసుకునే అవైలబిలిటీ ఉంది. అప్పట్లో ఏం తెలియదేమో, కానీ ఇప్పుడు ప్రతి దానికి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి దొరికిపోతున్నాయి. సో ఇది అండి నేను ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా నేను స్కిప్ చేసినా, తెలియక చెప్పలేకపోయినా కానీ అవన్నీ మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో తెలుసుకుందాం, ఒకరికొకరికి హెల్ప్ చేసుకుందాం కొత్త విషయాలలో తెలుసుకోవడంలో.
సో ఇదండి ఇంకా మా డిన్నర్ ఇలా అయిపోయింది ఈరోజు. మంచిగా నేను చపాతి, చికెన్, రైస్ చేసుకొని తిన్నాను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, మా పిల్లలకి కూడా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ ఇంకా కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది బెటర్ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.